అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సైఫ్ అలీ ఖాన్ వెన్నుముక ఆపరేషన్ సక్సెస్ అయింది. వెన్నుముక నుంచి కత్తిని బయట తీశారు డాక్టర్లు. పదునైన కత్తితో సైఫ్ పై దాడి చేశాడు ఆ దుండగుడు. వెన్నుముక పైన దాడితో సైఫ్ కి తీవ్రంగా రక్తస్రావం కూడా అయింది. ఆ స్పైన్ లో బలంగా ఈ కత్తి గుచ్చుకోవడంతో స్పైనల్ ఫ్లూయిడ్ కూడా లీక్ అయినట్టుగా తెలుస్తోంది. దాడిలో సైఫ్ బాడీలోనే ఈ కత్తి ఇరుక్కుపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇక్కడ బౌల్లో మనకు కనిపించినటువంటి ఆ కత్తి పూర్తిగా సైఫ్ బాడీలో ఇరుక్కున్న కత్తి. 6 అంగుళాల కత్తి ముక్కని డాక్టర్లు బయటికి తీశారు. అరంగుళాల కత్తి ముక్కని డాక్టర్లు బయట తీశారంటే ఒక 2 ఇంచులు అని చెప్పుకోవచ్చు మనం. సుమారుగా ఆ 2-3 ఇంచుల కత్తి బాడీలోనే ఇరుక్కుపోయింది. ఆ బాడీలో ఇరుక్కుపోయినటువంటి కత్తి ముక్కని, ఆ స్పైన్ లో ఇరుక్కున్న కత్తి, ఆ ముక్కని బయట తీశారు డాక్టర్లు. సర్జరీ చేశారు. స్పైన్ లో చాలా బలంగా ఇరుక్కుపోయింది. ఇంకొంతగా లోపలికి కనుక వెళ్ళి ఉంటే సైఫ్ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉండేదని డాక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ కత్తి ముక్కని బయటికి తీశారు. ఈ సేఫ్ నౌ, ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ గా ఉన్నారు. అక్కడ గాయాలైన చోట ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. ఆ కత్తి ముక్కలు కూడా బయటికి తీశారు. స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అవుతున్నటువంటి ఆ ప్రదేశాన్ని కూడా కొంత కంట్రోల్ చేశారు డాక్టర్లు. అయితే రెస్ట్ అవసరం, బాడీలో మూమెంట్ లేకుండా ఉండాలి. బాడీలో మూమెంట్ లేకుండా ఆయన కొంత రెస్ట్ తీసుకుంటే అంత సర్దుమణిగే అవకాశం ఉంటుంది, లేదంటే కొంత ఇన్ఫెక్షన్ గురి కావచ్చని అంచనా వేస్తున్నారు డాక్టర్లు. లీలావతి హాస్పిటల్ డాక్టర్లు ఇప్పటికే ఈ విషయం పైన హెల్త్ బులెటిన్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ హెల్త్ బులెటిన్ రూపంలో విడుదల చేస్తున్నారు. ఎస్, రైట్ సైడ్ లో మనకు ఇంకో బాక్స్ కనబడుతోంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఆయనే. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి ఆయనే. ఈ కత్తి సైఫ్ అలీ ఖాన్ ఓట్లో దించిన వ్యక్తి ఆయనే. మీరు చూడొచ్చు, మొదటిగా ఆయన ఎలా పైకి వెళ్ళిన దృశ్యాలు చూస్తున్నాం. పైకి వెళ్ళేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక కత్తి 3 అంగుళాల లోతుకు దిగిపోయింది. సైఫ్ అలీ ఖాన్ స్పైన్ కి తాకింది. సైఫ్ అలీ ఖాన్ వెన్నుముకకు తాకింది. వెన్నుముక ఒక ద్రవణం లీక్ అయింది. 3 అంగుళాల కత్తిని సైఫ్ అలీ ఖాన్ వెన్నుపూసలోకి చాలా బలంగా గుచ్చేశాడు ఈ వ్యక్తి. ఆ 3 అంగుళాల కత్తిని ప్రస్తుతం బయటికి తీశారు డాక్టర్లు. ఆ స్పైన్ లో చాలా బలంగా దిగడంతో స్పైన్ లో ఫ్లూయిడ్ కూడా లీక్ అవడం స్టార్ట్ అయింది. దీంతో డాక్టర్లు ఆ ఫ్లూయిడ్ ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సర్జరీ సక్సెస్ అయింది. కానీ రెస్ట్ అవసరం, మూమెంట్ లేకుండా ఉండాలి. మూమెంట్ ఉంటే కొంత ఇన్ఫెక్షన్ కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మూమెంట్ లేకుండా ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పై సెకండ్ బాక్స్ లో ఆ వ్యక్తి పైకి వెళుతున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. నడుచుకుంటూ పైకి వెళ్తున్నాడు. ఆ సమయంలో మొహానికి రెడ్ టవల్ కట్టేసుకున్నాడు. బ్యాగ్ లో కొంత అక్కడ మరణాదేలు కనబడుతోంది. కత్తులు గిత్తులన్నీ కూడా ఆ బ్యాగ్ లో వేసుకొని వెళ్తున్నాడు ఆ వ్యక్తి. చెప్పులు లేవు. పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఫైర్ ఎగ్జిట్ ద్వారా ఆ వ్యక్తి పైకి వెళ్తున్నాడు. నక్కి ఎవరి కంట పడకుండా ముఖానికి ఎర్రని తువాలని కట్టేసి చేతిలో బ్యాగ్ ఉంది, కాళ్ళకి చెప్పులు లేవు. పైకి వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం. అక్కడ సమయం చూస్తే 1:37 కావస్తోంది. అంటే అదే రోజు అక్కడ జరిగిన ఘటనకు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి కంటే ముందు 1 గంట ముందు ఆ వ్యక్తి పైకి వెళ్ళడం చూస్తున్నాం. 1:37 పైకెక్కుతున్నటువంటి దృశ్యాలని ముంబై పోలీసులు విడుదల చేశారు. వెరీ ఫస్ట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పైకెక్కుతున్నటువంటి సమయం, సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసేటువంటి క్రమంలో పైకెక్కుతున్న ఆ వ్యక్తి 1:37 పైకెక్కాడు. ఆ తర్వాత 2:33 రైట్ దిగే సమయంలో సుమారుగా 2:33 కావచ్చింది. అయితే ఇక్కడ ఆ వెన్నుముకకి దిగినటువంటి ఆ కత్తి ఏదైతే ఉందో ఇప్పటికే 3 అంగుళాలు దిగిపోయింది. అక్కడ విరిగిపోయింది. డాక్టర్లు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ కత్తిని బయటికి తీశారు. విరిగిపోయిన కత్తిని బయటికి తీశారు. ఆ సమయంలో స్పైన్ లోకి చాలా బలంగా చొచ్చుకు వెళ్ళింది కత్తి. స్పైనల్ ఫ్లూయిడ్ కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. డాక్టర్లు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఒకేలా కనుక ఇంకొక అరంగుళం లోపలికి వెళ్ళినా కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఏకంగా ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండదని చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, సర్జరీ తర్వాత ఇక్కడ చాక్ ని చూస్తుంటే, ఆ కత్తిని చూస్తుంటే
ఇంత లోపలికి బలంగా సైఫ్ అలీ ఖాన్ వెన్నుపూసలకు చొచ్చుకువెళ్ళిందో చాలా క్లియర్ అర్థమవుతోంది. చాలా 3 అంగుళాల కత్తి అంటే చాలా పెద్దదని చెప్పొచ్చు. సో డాక్టర్లు ఏం చెప్తున్నారు, సైఫ్ అలీ ఖాన్ కి స్పైన్ లో చాలా బలమైన గాయమైన కారణంగా ఆయన హెల్త్ రాను రోజు ఇలా ఉండబోతోంది. ఏమైనా కండిషన్స్ ఉండే అవకాశం ఉందా? డాన్స్ చేయొద్దు, నటించొద్దని ఏదైనా కండిషన్స్ పెట్టబోతున్నారా? మనోజ్, ఇదొక నిజానికి కూడా ఈ ఘటన తర్వాత కూడా సైఫ్ అలీ ఖాన్ కోల్పోవడం అనేది, అదే విధంగా అతని వెన్నుముక్కలో నుంచి తీసిన కత్తికి సంబంధించిన ముక్క, అది 3 అంగుళాల ముక్కను వైద్యులైతే బయటకు తీయడం జరిగింది. అయితే అది చూసినప్పుడు గనక ఇది ఏ విధంగా తట్టుకొని ఉండగలిగాడన్న ప్రశ్న మాత్రం ఖచ్చితంగా తలెత్తుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అది వెన్నుముక్కలో 3 అంగుళాల కత్తి లోపల విరిగి ఉండడము, ఆ నొప్పి ఇవన్నిటిని కూడా భరిస్తూ ఆయన తన కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా నిజంగా ఒక సాహసోపేత చర్య అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు వెన్నుముకకు సంబంధించిన శస్త్రచికిత్స చేశాడు. అందులో నుంచి వస్తున్న ద్రవణాన్ని కూడా అరికట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఒక వారం రోజులు మాత్రం ఎటు కదలకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. బెడ్ రెస్ట్ తర్వాత మరొక మారు వైద్యులు ఆయనను పరీక్షించనున్నారు. ఆ తర్వాత కూడా ఒకవేళ అవసరమైతే మరికొన్ని రోజులు బెడ్ రెస్ట్ చెప్తారు, లేదంటే అతను సాధారణ జీవితం గడిపోతుందని చెప్తారు. అయితే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అతని డైలీ షెడ్యూల్లో కనుక ఒక సినిమా తీయడానికి సంబంధించి కావచ్చు, అతను ఆ సినీ ఇండస్ట్రీలో ఆయనకున్న యాక్టివిటీస్ రెగ్యులర్ గా ఫిట్నెస్ గా ఉండడం అవసరము. గతంలో కూడా ఆయన ప్రతినిత్యం జిమ్ కు వెళ్లేవాడు. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఇప్పుడు రెస్ట్ తర్వాతే దీనికి సంబంధించి మరొక మారు వైద్య పరీక్షలు చేసిన అనంతరమే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా చేసే పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా ప్రస్తుతానికి మాత్రం ఆయనకు ఎటువంటి సూచనలు లేవు, కేవలం రెస్ట్ తీసుకోవాల్సిందిగా మాత్రమే వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఆ 1 వీక్ రెస్ట్ తర్వాత జరగబోయే పరిణామాలు ఆయన కెరియర్ మీద ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి అన్న దానిపైన కూడా కొంత ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక చిన్న ముక్క అందులో ఇరుక్కుపోయిందని మొదట భావించారు, కానీ సర్జరీ జరిగిన తర్వాత అందులో నుంచి తీసిన ఆ యొక్క ముక్కను చూస్తే కనుక దాదాపు 3 అంగుళాల వరకు కూడా ఉంది. అది అంతా కూడా లోపలే ఉండిపోవడము, అది లోతైన గాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అతనికి 2 ప్లేసెస్ లో లోతైన గాయాలు జరిగినాయి. అందులో ఇది వెన్నుముకకు జరిగిన గాయం అనేది చాలా తీవ్రమైన గాయంగా పరిగణించడం జరిగింది. మానవ శరీర నిర్మాణంలో ఈ వెన్నుముకకు సంబంధించి అది అత్యంత కీలకమైన భాగం కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయన పైన ప్రభావం చూపించే పరిస్థితి కనపడుతుంది. మరి ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఇందులో 1 వీక్ తర్వాత వైద్యులు ఆయనకు మరొక మారు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొన్ని స్కాన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి తర్వాత ఆయనకు మరొక మారు వైద్యులు ఆ యొక్క సూచనలను కూడా చేసే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే బెడ్ రెస్ట్ ఉంటుంది. 1 వీక్ తర్వాత వైద్యులు మరొక మారు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తారు. ఆ తర్వాతే ఆయనకు కొన్ని సూచనలు చేయనున్నారు. దాదాపు ఒక 2-3 నెలలు అయితే ఖచ్చితంగా ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితే కనపడుతుంది. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే సినిమాలకు సంబంధించిన యాక్టివిటీస్ ని డాక్టర్ల పర్యవేక్షణ మేరకే చేయాల్సి ఉంటుంది. మనోజ్, సైఫ్ అలీ ఖాన్ ఒంట్లో దిగినటువంటి ఆ కత్తికి సంబంధించి చూపించబోతున్నాను. సైఫ్ అలీ ఖాన్ కి ఆ వ్యక్తి ఎవరితో వచ్చారో చాలా లోతుగా వెన్నుపూసలకి కత్తి చొచ్చుకు వెళ్ళింది. ఆ సమయంలో మీరు చూడొచ్చు, ఇక్కడ కత్తికి సంబంధించి చూపిస్తున్నాను. మీరు ఇక్కడ 3 ఇంచుల కత్తి, 3 అంగుళాల కత్తి సుమారుగా మీరు చూస్తే కనుక ఈ పెన్ సైజ్ ఉండొచ్చు. ఈ పెన్ కి ఏ మాత్రం కూడా ఇక్కడ వరకు ఉండొచ్చు, ఈ సైజ్ లో ఉండొచ్చు. ఆ పెన్ సైజ్ లో ఉన్నటువంటి కత్తి చాలా బలంగా సైఫ్ అలీ ఖాన్ వెన్నులోకి చొచ్చుకుపోవడమే కాకుండా విరిగిపోయింది కూడా. ఆయన ఆ కత్తి వెన్నులో పెట్టుకునే హాస్పిటల్ వరకు వెళ్ళాడు. హాస్పిటల్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళినట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక మీరు చూడండి ఎంత పొడవాటి కత్తి అనేది 3 ఇంచు అంటే సుమారుగా మనం ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఈ సైజ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. నా చేతిలో ఒక పెన్ ఉంది, దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సైజులో ఉండే కత్తి అట్ ది సేమ్ టైం మనం విడ్త్ చూసుకున్నా కూడా సుమారుగా 1/2 ఇంచ్ అండ్ ఎబో ఆ విడ్త్ కూడా ఉంది. నిజంగానే ఇది బలంగా గుచ్చుకుంటే కొంత బలమైనటువంటి గాయమైంది. ఆ వెన్నుపూసకి బలంగా ఢీ కొట్టింది. మీరు గమనిస్తే ఇక్కడ మొత్తం కూడా రక్తం ఉంది. ఈ కత్తికి బయట వేసిన తర్వాత రక్తం కనబడుతోంది. అంటే సుమారుగా ఈ 3 అంగుళాల కత్తి స్పైన్ లోపలికి వెళ్ళిందనంటే ఎంత బలమైన గాయమైంది సైఫ్ అలీ ఖాన్కి అర్థం చేసుకోవాలి. అది అక్కడ విరిగిపోయింది కూడా. అయితే ఈ కత్తిని ఆ వ్యక్తి అక్కడి నుంచి తీసుకొచ్చాడా, ఆయన ఎక్కే సమయంలో అయితే చేతిలో కత్తి ఏం కనిపించలేదు, బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళాడా, లేదంటే ఆ దాడి చేసే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న కత్తినే ఆయన వాడి ఆయన పైన దాడి చేశాడు. ఇలా అనేక క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. స్పైన్ లో ఫ్లూయిడ్ కూడా లీక్ అయిపోయింది. ఒక మనిషి ఇప్పుడు నేను ఈ రకంగా నిటారుగా నిల్చున్నానంటే దానికి కారణం నా వెన్నుముక.
సో వెన్నుముకని చాలా బలమైనటువంటి గాయమైంది అని అంటే తదుపరిగా సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటి? సైఫ్ అలీ ఖాన్ ఈ కత్తితో ఆయన వెన్నులో పెట్టుకొని చాలా పులిలాగా నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చారని డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఈ కత్తి పూర్తిగా ఆయన స్పైన్ లోకి వెళ్ళిపోయింది. ఏకంగా స్పైన్ లో ఉన్న ఫ్లూయిడ్ లీక్ అయిపోయింది. ప్రస్తుతానికైతే డాక్టర్ దాన్ని కంట్రోల్ చేశారు, కత్తిని బయటకు తీశారు. కానీ ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది చూస్తుంటే ఒక రకంగా తల్వార్ ఎడ్జ్ లా కనబడుతోంది. మనం బేసిక్ గా చూస్తుంటాం పొడవాటి కత్తులు ఉంటుంటాయి. సో ఆ తల్వార్ ఎడ్జ్ లా కనబడుతోంది. ఈ కత్తిని ఆ వ్యక్తి ఎవరైతే దుండగుడు తీసుకువెళ్లాడో ఆ సీసీ కెమెరా దృశ్యాలు మనం పైకెక్కరంగా చూసాం కాబట్టి ఆయన చేతిలో అయితే కత్తి కనిపించలేదు. వచ్చేప్పుడు కూడా అంతా హుటాహుటా పరుగులు తీస్తూ వచ్చిన వ్యక్తి కూడా ఆయన చేతిలో కత్తి లేదు. అంటే ఆ కత్తి విరిగిపోయిన భాగాన్ని కూడా అక్కడ వదిలేసి వచ్చాడు. ఎందుకంటున్నా అంత హడావిడిలో ఆయన పరిగెడుతున్న సమయంలో ఆయన బ్యాగ్ లో ప్యాక్ చేసుకొని వచ్చే సమయం ఉండదు. అంత హడావిడిలో నేను బ్యాగ్ లో కత్తి వేసుకొని వెళ్తానని ఆలోచించేటువంటి ఆస్కారమే లేదు. అంటే ఆయన కత్తిని కూడా అక్కడే విరిగిపోయిన భాగాన్ని కూడా వదిలేసి వచ్చాడు. ఆయన ఎక్కే సమయంలో కూడా ఇంతటి షార్ప్ కత్తిని, ఇంతటి పొడవాటి కత్తిని, ఎందుకు ఈ పొడవాటి కత్తి అంటుందా అంటే మనం చూస్తుంటే కొంచెం ఇక్కడ ఎడ్జ్ లో కనబడుతున్నటువంటి ఈ కత్తి, ఈ ఆనవాళ్ళు చూస్తుంటే ఇది పక్కాగా తల్వార్. మనం చూస్తూ ఉంటాం తల్వార్ లాంటి కత్తులు, పాతకాలంలో కత్తులు, అలాంటి కత్తి అయ్యే ఉంటుంది. అయితే బహుశా ఇది సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉండి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కత్తితో ఆయనే పొడి చేసి పరుగులు తీసాడినట్టుగా తెలుస్తోంది. ఇది ఇంకొక భాగం అయితే వచ్చేటప్పుడు ఆయన చేతిలో కనిపించలేదంటే అది కూడా డెఫినెట్ గా అక్కడ వదిలేసే అవకాశం ఉంటుంది. చాలా బలంగా ఈ కత్తి సైఫ్ అలీ ఖాన్ వెన్నుపూసలో చొచ్చుకువెళ్ళింది. ఇంకొక ఇంచు గనక అరంగులమైనా కూడా మోర్ దాన్ హాఫ్ ఇంచ్ గనక కొంత బలంగా లోపల వెళ్ళి ఉంటే గనక డెఫినెట్ గా ఆ కత్తి చాలా బలంగా సైఫ్ అలీ ఖాన్ ని చంపేసే అవకాశం ఉంది. ప్రమాదం. ఎందుకు మాట్లాడుతున్న ఈ మాట అంటే స్పైన్ లో చొచ్చుకు వెళ్ళినప్పుడు అర్థం చేసుకోవాలి ఎంత బలంగా ఢీ కొట్టాడు అనేది. ఇక్కడ చూస్తుంటే ఈ 3 ఇంచుల కత్తి అని ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. ఈ 3 ఇంచుల కత్తినే మనం గనక మన చేతి పాటలో గనక చూస్తే ఒకవైపుగా ఇటువైపు నుంచి గుచ్చితే గనక అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువైపు నుంచి గుచ్చితే అటువైపు, ఎందుకంటే ఇక్కడ మీకు హైట్ చూపిస్తే కనుక నా చేతి భాగం దగ్గర మీకు పెట్టి చూపిస్తున్నాను. ఒకవేళ కనుక బలంగానే ఢీకొండి గుచ్చినా కూడా అటువైపుగా వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 ఇంచుల కత్తి వెన్నుపూసలో సైఫ్ అలీ ఖాన్ కి దాడి చేశాడంటే ఎంత లోపలికి వెళ్ళి ఉంటుందో అర్థం చేసుకోండి. ఒకసారి మీకు ఆ దొంగ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఇంటికి ఆయన సీసీ కెమెరాలో ఎక్కే సమయంలో కూడా, ఆయన పైకి వెళ్లే సమయంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది. పోలీసులు దాన్ని కూడా విడుదల చేశారు. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పీసీఆర్ ఒకసారి ఆ దుండగుడు పైకి వెళ్ళేటువంటి దృశ్యాలను ప్లే చేసే ప్రయత్నం చేయండి. సో పైకి ఎక్కుతున్న సమయంలో 1:37 కావస్తోంది. పీసీఆర్ ప్లీజ్ ఒకసారి దృశ్యాలు. ఎస్ ఇక్కడ చూడండి, మీరు చూస్తే కనుక ఒకవైపు ఆయన ఎక్కే దృశ్యాలు, మరోవైపుగా దిగే దృశ్యాలు. ఎస్ పక్కపక్కన మీకున్నాయి సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలవి. ఎక్కే సమయంలో మొహానికి ఒక రెడ్ టవల్ కట్టుకొని మొహం కనిపించకుండా, చేతికి చెప్పులు లేవు, కాళ్ళకి చెప్పులు లేవు, చేతులు ఎటువంటి కత్తులు లాంటిది లేదు, బ్యాగ్ అయితే వేసుకున్నాడు. 1:37 సమయం కావస్తోంది. థర్స్డే రోజు ఎగ్జాక్ట్ గా ఆయన పైకెక్కుతూ ఉన్నాడు. రైట్, ఆయన ఎక్కుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపుగా లోపలికి వెళ్తున్న విజువల్స్ ఇవి. సమయం ఇక్కడ చూడండి 1:38 1:38 సమయం, ఎర్లీ మార్నింగ్ 1:38 కావస్తోంది. ఆయన మొహానికి రెడ్ టవల్ కట్టుకొని బ్యాగ్ వేసుకొని, చేతులు ఎటువంటి కత్తులు లేవు, ఎటువంటి బ్లేడ్స్ లేవు. బహుశా ఆ బ్యాగ్ లో ఉండి ఉంటాయి. బ్యాగ్ లో ఉన్నా కూడా షార్ప్ ఉండేటువంటి కాబట్టి డెఫినెట్ గా ఆయన కూడా ప్రమాదమే ఉంటుంది బ్యాగ్ వేసుకున్న సమయంలో కాబట్టి. బహుశా ఆయన క్యారీ చేయకపోవచ్చు దాంట్లో. సో ఎక్కుతూ ఇలా పైకి వెళ్ళిన వ్యక్తి ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 2:33 సైఫ్ అలీ ఖాన్ కుమారుడు జైబాబు ఉన్నటువంటి రూమ్ లకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఎలియామా ఫిలిప్ అనేటువంటి ఆ మేడ్ తో, ఆ కేర్ టేకర్ తో గొడవ పడడం, ఆమె అరవడం, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇద్దరు రావడం, వారు ఒక్కసారిగా రావడంతో వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నం చేసి ఈ కత్తితో బలంగా ఆ సైఫ్ అలీ ఖాన్ చేతి పైన 2 గాయాలు, విస్తు పైన ఎడమ చేతి పైన, మెడకు కుడివైపున ఒక గాయం ఉంది, 2 గాయాలు ఉన్నాయి. ఇక వెన్నుముకకి చాలా షార్ప్ గా కట్ అయిపోయింది మజిల్. ఆ తర్వాత వెన్నుపూసలకి చాలా బలంగా కత్తిని దించేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెంటనే హుటాహుటిన పరుగులు తీస్తూ వచ్చాడు. సో 2:33 అంటే సుమారుగా గంట సమయం పట్టింది. ఆయన దిగే క్రమంలో మీరు చూస్తే ఆ విరిగిపోయిన కత్తి బాగా अब्बा को बुलाए फोन करके, मतलब जैसा सब जाने 10-15 साल से जो काम कर उन लोगों को भी बुलाए, सबको बुलाए, वही इंक्वायरी ले रही थी। कहाँ पर हम लोग जू गली में रहते हैं। अब्बा का नाम क्या है? अच्छा, अब्बा का नाम क्या है? वारिस अली। आपने हाँ चलो अभी कुछ वारिस कहाँ रहते हैं आप? नहीं अभी नहीं शायद फंसाया गया है क्या? जो आए वो नहीं फंसाया नहीं जा रहा है, मतलब वो इंक्वायरी ले रहे। मेरे अब्बा को लेकर आए। क्या करते हैं आपके अब्बा? फर्नीचर का काम करते हैं। किसका? फर्नीचर का। कितने दिन से वहाँ पर काम कर जा रहे थे? वो जिस दिन काम शुरू किया उसके दूसरे दिन रात में किसी ने ऐसा किया है। हाँ ये जो आरोपी उनके घर में
రైట్, మీరు చూడొచ్చు ఇక్కడ ఆయన దిగుతున్న సమయంలో హరిబరిగా దిగుతున్నాడు. దాడి తర్వాత కొంచెం వేగంగా హరిబరిగా ఆవిడగా దిగుతున్నాడు కాబట్టి ఆయన విరిగిపోయిన కత్తి భాగమైన చేతిలో ఉండాలి. అది కూడా లేదంటే అక్కడే పడేసి వచ్చాడు ఆయన. సో దీన్ని బట్టి చూస్తుంటే వెళ్ళేప్పుడు చాక్ లేదు, ఆ కత్తి లేదు, వచ్చేప్పుడు కూడా కత్తి లేదు చేతిలో. సో బ్యాగ్ లో తీసుకెళ్తే కనుక ఒకవేళ వచ్చేటప్పుడు కనీసం ఆ కత్తిని బ్యాగ్ లో ఆ భాగాన్ని పెట్టుకునే సమయం కూడా ఉండదు కాబట్టి హడావిడిగా వచ్చేసారు కాబట్టి పరుగులు తీస్తూ వస్తున్నాడు. చేతిలో ఉండాల్సింది, అది కూడా లేదంటే అక్కడే పడేసి వెళ్ళాడు. అయితే ఈ చాక్ ఆయన తీసుకువెళ్ళాడా, ఈ కత్తిని ఆయన తీసుకువెళ్ళాడా, తల్వార్ లాంటిటువంటి ఆ పదునటువంటి కత్తిని తీసుకువెళ్ళాడా, లేదంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే కత్తిని ఉపయోగించి ఆయన పైన దాడి చేశాడా? అసలు ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు? దొంగతనం కోసం వచ్చాడా, కిడ్నాప్ చేయడం కోసం వచ్చాడా, సైఫ్ అలీ ఖాన్ సంబంధించి కావాలని టార్గెట్ గా ఆయన దాడి చేయడం కోసం వచ్చాడా, అసలు ఏం జరిగింది అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఎలియామా ఫిలిప్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆ సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందంటే ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు లీలావతి హాస్పిటల్ డాక్టర్లు కూడా. రైట్, ఒకసారి సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర ఆయన ఇంట్లో పనిచేసినటువంటి కార్పెంటర్ ఒకసారి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఆయన అందిస్తారు. సో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసిన వ్యక్తి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించారు, ఒకసారి చూద్దాం. अरे कितनी बार बोलूं अरे बस हो गया एक मिनट आपके कौन लगते हो? मेरा अब्बा वाई सही कहाँ से लिए नाम क्या भाई? फर्नीचर का काम करते रात में पहला एक दिन काम करे, दूसरे दिन पे ये रात में ये कांड हो गया तो मेरे अब्बा को बुलाए फोन करके, मतलब जैसा सब जन है 10-15 साल से जो काम करे उन लोगों को भी बुलाए, सबको बुलाए, वही इंक्वायरी ले रही थी। कहाँ पर हम लोग जू गली में रहते हैं। अब्बा का नाम क्या है? अच्छा अब्बा का नाम क्या है? वाइस अभी हाँ चलो अभी कुछ वाइस कहाँ रहते हैं आप? नहीं अभी नहीं चाह रहे, क्या है फंसाया गया है क्या? जो आए वो नहीं फंसाया नहीं जा रहा है, मतलब वो इंक्वायरी ले रहे हैं। मेरे अब्बा को लेकर आए। क्या करते हैं आपके अब्बा? फर्नीचर का काम करते हैं, फर्नीचर का। कितने दिन से वहाँ पर काम कर जा रहे थे? वो जिस दिन काम शुरू किया उसके दूसरे दिन रात में किसी ने ऐसा किया है। ऐसा हुआ है हाँ जो आरोपी उनके घर రైట్, ఇక్కడ కనిపించినటువంటి ఆ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి వరీస్ అలీ, కార్పెంటర్. ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర 10-12 సంవత్సరాలుగా కార్పెంటర్ గా పనిచేస్తున్నారో వాళ్ళ అబ్బాయి ఆయన. సో ఆ రోజు ఏ రోజైతే పని స్టార్ట్ అయిందో, కార్పెంటర్ సంబంధించినటువంటి ఒక వర్క్ స్టార్ట్ అయింది అక్కడ, వర్క్ చేసిన రోజే, ఆ వర్క్ స్టార్ట్ అయిన రోజే ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. ఆయన చాలా మంది మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ కత్తి ఎలా వచ్చింది, దీనికి సంబంధించి చాలా వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన దానికి సంబంధించి నేను 10-15 సంవత్సరాలుగా మా నాన్న అదే ఇంట్లో పనిచేస్తున్నాడు, అయితే నేను కూడా అందులో పనిచేసేందుకే వచ్చాను, నేను ఏ రోజైతే పని స్టార్ట్ చేశానో ఆ రోజే ఈ ఘటన జరిగినట్టుగా వరీస్ అలీ ఆ కార్పెంటర్ కుమారుడు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడికి సంబంధించిన విషయంలో ఎవరు సహకరించే ఉంటారు, లేదంటే అటువంటి అంత ఈజీగా అక్కడ దాడి చేసిన వ్యక్తి వచ్చేవాడే కాదు, ఎవరో సహకరించి ఉంటారని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఆ ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది నుంచి మెయిడ్ వరకు, కేర్ టేకర్ వరకు, ఆ ఇంటితో అనుబంధం ఉండి వచ్చిపోయే వారందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా చాలా లోతుగా విశ్లేషించి ఎవరైనా సహకరించి ఉంటారా ఈ వ్యక్తికి, నిజంగానే సహకరిస్తే ఎందుకు సహకరించారు, సైఫ్ అలీ ఖాన్ ని చంపేందుకు ప్రయత్నం చేశారా, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారా, సైఫ్ అలీ ఖాన్ ని వాళ్ళ కుమారుడి రూమ్ లో ఉన్నారు కాబట్టి, వారి కొడుకు రూమ్ లో ఉన్నారు కాబట్టి ఆయనని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసేందుకు ఈ యొక్క పన్నాగానికి క్రియేట్ చేశారా, ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే దుండగుండి పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆయనతో ఎవరెవరి టచ్ లో ఉన్నారు ఏంటి అనే విషయంలో చాలా లోతుగా విచారించడంతో పాటుగా సిబ్బంది అందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. రైట్, లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. 1:37 కావస్తోంది, కాళ్ళకి చెప్పులు లేవు, మొహానికి రెడ్ కలర్ టవల్ కట్టేస్తుంది, ఎవరిని దృశ్యాలను మొహం చూపించకుండా కట్టేసుకున్నాడు, చేతులు ఎటువంటి ఆయుధాలు అయితే కనిపించడం లేదు, ఒక బ్యాగ్ వేసుకున్నాడు, పైకి వెళ్తున్నాడు. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా గంట సేపు తర్వాత ఆ వ్యక్తి కిందికి వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అప్పటికే ఆ రూమ్ లోకి వెళ్ళి లైట్ వేసుకొని దాక్కోవడం వాష్రూమ్ లో. అక్కడ ఉన్నటువంటి మెయిడ్ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఎలియామా ఫిలిప్ అనేటువంటి జహంగీర్ అలీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు, 4 ఏళ్ల ఆ కుమారుడు ఇంట్లో ఉన్నటువంటి ఆ కేర్ టేకర్ రూమ్ లో ఆల్రెడీ అప్పటికే వాళ్ళు బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఈ వ్యక్తి లైట్ వేసుకొని దాక్కున్నాడు. కొంత ముందుగా గమనించిన కేర్ టేకర్ ఏదో జరుగుతోందని తప్పు గమనించి వెంటనే లేచి చూసరికి ఆ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చేసి ఆ కత్తితో
ఆయన దగ్గర ఉన్నటువంటి హెక్సా బ్లేడ్ తో గొంతు పైన పెట్టేసి అరిస్తే చంపేస్తానంటూ బెదిరించడం. ఆ తర్వాత వెంటనే కొంత అరుపులు కేకలు వినిపెట్టినటువంటి సైఫ్ అలీ ఖాన్ అటుగా వెళ్లిన నేపథ్యంలో దాడి చేసి ఆయన పైన 6 కత్తిపోట్లను దించేసి వెన్నులో చాలా బలంగా కత్తితో దాడి చేసి ఇక 2 గంటల 30 నిమిషాలకి కింది దిగుతూ వస్తున్నాడు. అయితే ఆ విరిగిపోయిన కత్తి ఆ సగభాగం అక్కడ ఆయన ఒంట్లో ఉంటే ఇంకా మిగిలిన సగభాగం ఎక్కడుందనేది మాత్రం ఆయన చేతిలో కనిపించలేదు. చేతిలో ఆ మారణాయుధాలు కానీ కత్తులు లాంటివి ఏమీ లేవు. కిందికి వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఎంత ఈజీగా అయితే పైకి వెళ్ళిపోయాడు అంతే ఈజీగా బయటికి రావడం ఏ సెక్యూరిటీ గమనించలేరు, ఏ సెక్యూరిటీ సిబ్బంది గమనించలేకపోయింది, ఏ సెక్యూరిటీ కూడా అడ్డుకోలేకపోయింది. మొత్తం మీద ఎంత ఈజీగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎంత ఈజీగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయన పైన దాడి చేసి ఆయన దాదాపుగా ఒక ప్రమాద పంచును నెట్టేసి కిందికి వచ్చాడని చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. దీని వెనుక పక్కాగా ఎవరో ఒకరైనా సహకరించి ఉంటారనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా ఇస్తారు. పెట్రిషియా, సో సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ఎప్పటికప్పుడు విడుదలవుతోంది. ఆ కత్తిని పోలీసులు బయటికి తీసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్, ఇప్పటికే చూసుకుంటే సైఫ్ పైన ఏదైతే న్యూరో సర్జన్ మొత్తం మీద కూడా చూసుకుంటే కూడా సర్జరీస్ అయ్యే పూర్తి కూడా నైఫ్ సక్సెస్ఫుల్ గా తీసేశారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. అటాక్ జరిగిన టైంలో కూడా ఆ దుండ కూడా చాలా ప్రీ ప్లాన్ గా వెన్నెముక పైన దాడి చేశాడు. తీవ్రంగా బ్లీడింగ్ అంతా కూడా పూర్తిగా మొత్తం మీద చూసుకుంటే కూడా బాడీలోనే ప్రీ ప్లాన్ గా చాలా కష్టపూర్వకంగా వచ్చినట్టు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే చాలా క్లియర్ గా అయితే సక్సెస్ఫుల్ గా సర్జరీ అయిందని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఎవరైతే సైఫ్ కి సంబంధించిన కొడుకున్నారో అతను మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ఎప్పటికప్పుడు వైద్యులు విడుదల చేస్తున్నారు. ఆయన వెన్నుముకలటువంటి సర్జరీ సక్సెస్ అయింది, కత్తిని బయట తీసామంటూ డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కొంత మూమెంట్ ఉండకూడదు, స్టేబుల్ గా ఆయన బెడ్ పైన రెస్ట్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్రిక్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా ఎవరిని పడితే వారిని లోపలికి అనుమతించము. సైఫ్ అలీ ఖాన్ ఇంకో 2 వారాల పాటు రెస్ట్ లోనే ఉండే అవకాశం కనబడుతోంది. సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ పైన డాక్టర్లు ఎప్పటికప్పుడు బయటికి సమాచారం అందిస్తూనే ఉన్నారు. అయితే కొంత ఆయన కుటుంబం అయితే ఆందోళన చెందుతోంది. సైఫ్ అలీ ఖాన్ పైన ఈ రకంగా దాడి చేయడం పైన కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు కూడా. సో ఏదేమైనా కూడా ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నామనే ఒక ఆశ పరిస్థితి కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కత్తి ఇంకొక అరంగులం కనుక లోపలికి వెళ్ళి ఉంటే సైఫ్ అలీ ఖాన్ కి చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అది కత్తి కేవలం ఒక 3 అంగుళాల వరకు మాత్రం గుచ్చుకొని ఆగిపోయింది, స్పైన్ లో ఇరుక్కుపోయింది, అక్కడ విరిగిపోయింది. అది కనుక ఇంకేదైనా పరిస్థితి దారితీసి కొంత ముందు కనుక ఇంకొంచెం లోతు కనుక గుచ్చుకొని ఉంటే పూర్తిగా ప్రాణాలైపోయామని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకి కత్తి చూస్తే కూడా అది అర్థమవుతోంది. 3 ఇంచుల కత్తి అదొక తల్వార్ లాంటిది ఎడ్జ్ కనబడుతోంది. తల్వార్ లాంటి కత్తిని చాలా బలంగా సైఫ్ అలీ ఖాన్ వెన్నులో దించాడంటే ఎంత సామాన్య వ్యక్తి అయినా కూడా అది సాధ్యం కాదు. పక్కాగా ఎవరు సహకరించి ఉంటారు. ఇటువంటి హత్య చేసేటువంటి లేదంటే ఇంకేదైనా క్రిమినల్ రికార్డు కూడా ఉంటుందంటూ కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో డాక్టర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్లు ఏం మాట్లాడారు విందాం. साहब का जब हॉस्पिटल आए थे तो मैं वो डॉक्टर था जो उनको फर्स्ट आवर में मिला हूँ. पूरा उनका उसमें ब्लड था, बट ही वॉकड इन लाइक अ लायन एंड ओनली विथ ए स्मॉल चाइल्ड, दैट इज 6-7 साल का उनका जो लड़का है, तैमूर है शायद उसका नाम, हाँ, उसके साथ वो वॉक इन किए हैं विथ सो मच ऑफ दिस. ही इज अ रियल हीरो दैट वे. फिल्मों में हीरोगिरी करना वो सब ठीक है, बट ये घर में आपके ऊपर कोई अटैक हो रहा है एंड आप एज अ हीरो यू हैव एक्चुअली एक्टेड एंड यू हैव कम आउट विथ सच अ थिंग. ही इज डूइंग प्रेजेंटली वेरी वेल. His parameters have improved. He is being shifted from ICU to a special room for him. Today we will be keeping visitors in check because we want him to take rest. पुलिस साहब का जब हॉस्पिटल आए थे तो मैं वो डॉक्टर था जो उनको फर्स्ट आवर में मिला हूँ. पूरा उनका उसमें ब्लड था, बट ही वॉकड इन लाइक अ लायन एंड ओनली विथ ए स्मॉल चाइल्ड, दैट इज 6-7 साल का उनका जो लड़का है, तैमूर है शायद उसका नाम, हाँ, उसके साथ वो वॉक इन किए हैं विथ सो मच ऑफ दिस. ही इज अ रियल हीरो दैट वे. फिल्मों में हीरोगिरी करना वो सब ठीक है, बट ये घर में आपके ऊपर कोई अटैक हो रहा है एंड आप
as a hero you have actually acted and you have come out with such a thing. He is doing presently very well. His parameters have improved. He is being shifted from ICU to a special room for him. Today we will be keeping visitors in check because we want him to take rest. Good morning. So today's update, we just saw him. Mr. Saif Ali Khan is doing excellent, and we made him walk. He can walk well. There's no problem. There's no much pain or any other symptoms. So looking at his parameters, his wounds and all the other injuries, he is safe to be shifted out of the ICU to a special room. Only thing what we have advised and the do's for him, that he has to take rest for some time because of the wounds on the back especially, which can have chances of infection, and his movements are restricted for a week almost, for the most important reason that he had an injury in the spine, and which has been repaired. The fluid which was coming out has been repaired, which has a potential chance for infection. That's why his movements and also the restriction of the movements, as well as movements of the visitors' movements are being strictly restricted for his faster recovery, and he is doing excellent and he is recovering very fast, and God is kind. सर मराठी में सांगा मी डॉक्टर नितीन डांगे, चीफ न्यूरोसर्जन. मी आणि लीना जैन, प्लास्टिक सर्जन, आणि कार्डिओलॉजिस्ट आणि अॅनेस्थेटिस्ट निशा गांधी मॅडम आणि त्यांची टीम मिळून, आणि माझे 2 कलीग डॉक्टर कुशल आणि डॉक्टर मयूर, सर्वांनी मिळून आम्ही त्यांचं काल सकाळी लवकर सकाळी पहाटे ऑपरेशन केलेलं होतं. त्यांना ऑपरेशननंतर ICUमध्ये शिफ्ट केलेलं. आज सकाळी अपडेट देण्यासाठी आपण इथे जमलेलो आहोत. तर त्यांची तब्येत एकदम छान आहे. त्यांना आज मी चालवलं, तर काही प्रॉब्लेम नाही चालण्यासाठी. फक्त पाठीमध्ये खोल जखम असल्यामुळे इन्फेक्शनचे चान्स असून पाणी तिथून पाठीतलं जे पाणी येत होतं ते रिपेअर केल्यामुळे त्यांना बेड रेस्ट सांगितलेली आहे. म्हणून आम्ही त्यांना ICUमधून आज स्पेशल रूममध्ये शिफ्ट करत आहोत. ते आउट ऑफ डेंजर आहेत पण आणि स्टेबल पण आहे. अँड ही इज व्हेरी हॅपी अँड ही इज very good, and recovery is very satisfying. Good morning. So today's update, we just saw him. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.